బాగా లైబ్రరీలో దొరుకుతాయి బుక్స్ అన్ని తీసుకొని మీరేమి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని వచ్చి రాసుకొని చదువుకొని పోవచ్చు. ఓకేనా? అందరూ లైబ్రరీ తీసుకోండి, చక్కగా చదువుకోండి. సార్ ఉంటారు, మీకు అన్ని విధాల బుక్స్ ఇస్తారు, మంచి మంచి కథల స్టోరీస్ కథలు బుక్లు ఇస్తారు. వాళ్ళ బొమ్మల్లో న్యూస్ పేపర్స్ ఉంటుంది, మ్యాగజైన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చదువుకొని మంచి జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆదరిస్తున్నాను. సమ్మర్ క్యాంప్లో స్పోకెన్ ఇంగ్లీష్లో ఫస్ట్ ప్రైజ్ ప్రణవి. నెక్స్ట్ వన్ సెకండ్ ప్రైజ్ బాలాజీ రాలేదు. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ అనిరుద్. డ్రాయింగ్లో ఫస్ట్ ప్రైజ్ చేతన్ రావు రాలేదు. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ హాజిరా. నెక్స్ట్ వన్ డ్రాయింగ్లో థర్డ్ ప్రైజ్ ఫాతిమా కుల్సుమ్. నెక్స్ట్ మ్యూజికల్ చేస్లో ఫస్ట్ ప్రైజ్ ఉమర్. నెక్స్ట్ మ్యూజికల్ చేస్లో సెకండ్ ప్రైజ్ సాఫీ బర్మన్. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ ఫాతిమా జైనబ్. సార్ ఫాతిమా జైనబ్ సార్. నెక్స్ట్ వన్ అల్మాస్. నెక్స్ట్ వన్ ఆలియా. ఒక స్కూల్లో చేరిందంట. ఆమె ఆ టీచర్కి స్కూల్ అంటేనే ఇష్టం లేదు, విలేజ్ అంటే ఇష్టం లేదు. ఆ బీద పిల్లలు అంటారు కదా, బీదగా ఉంటారు చూడు, డ్రెస్సులు మాసిపోయి చినిగిపోయి అటువంటి వాళ్ళంటే నచ్చదు అనమాట టీచర్కి. ఇంకా ఉద్యోగం చేయాలి కాబట్టి ఎక్కడో బ్రతకాలనే ఉద్దేశంతో టీచర్గా జాయిన్ అవుతారు, ఒక విలేజ్ జాయిన్ అవుతారు. ఆ టీచర్కి ఏమి ఇష్టం లేదు, విలేజ్ అంటే ఇష్టం లేదు, ఆ విలేజ్లో ఉండే పిల్లలంటే ఇష్టం లేదు, మాసిపోయినటువంటి బట్టలు వేసుకుంటున్న వాళ్ళంటే ఇష్టం లేదు, నల్లగా ఉండే వాళ్ళంటే ఇష్టం లేదు. ఆమె అదే స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతుంది. ఆ స్కూల్లో ఒక అబ్బాయి నల్లగా ఉంటాడు, చిరిగిపోయిన గుడ్డలు. ఆ అమ్మాయి ఆ మేడంకి ఎవరైతే నచ్చరారో అటువంటి లక్షణాలు కలిగిన పిల్లడే ఉంటాడు అన్నమాట. ఆమె రావడమే మనం చూస్తుంది, విసిగిస్తుంది. ఏదో ఈ పనికిరాలు నాకు నచ్చని పిల్లడికి ఉన్నాడు, నాకు నచ్చని డ్రెస్ వేసుకుంటాడు, నచ్చకుండా ఆయన వేసుకుంటాడు అనేసి విసుక్కుంటా ఉంటారు. విసుక్కుంటారు, వాళ్ళు చూస్తేనే విసుక్కుంటా ఉంటుంది, వాళ్ళు చూస్తే విసుక్కుంటా ఉంటుంది. అసలు మాట్లాడేదే కాదు, అందరితో మాట్లాడితే ఆ అబ్బాయితో మాట్లాడదన్నమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లడు స్కూల్కి రాలేదు. స్కూల్కి రాకపోతే అడుగుతారు, ఏమో ఆ పిల్లడు రావాలమ్మా, పోతే పోలేదు, పిల్లడు వెగడైంది, వాడు రాకపోతే పోయి అనుకుంటూ ఉంటాడు. ఒక 10 days తర్వాత ఆ హెడ్ మాస్టర్ ఉంటారు కదా స్కూల్లో, హెడ్ మాస్టర్ ఆయన అబ్బాయిని పిలుస్తారు.
మేడంకి ఇస్తే అక్కడ కాలు కట్టించుకుంటాడు. అప్పుడు ఆయన హెడ్ మాస్టర్ చెప్తాడు, చూడమ్మా ఈ అమ్మాయి ఈమె వచ్చింది కదా, ఈమె వాళ్ళ పిల్లవాడు మన స్కూల్లో చదువుతాను నల్లగా ఉన్నప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ మదరు ఏమైంది అని అడుగుతాడు. ఆ అబ్బాయికి వైరల్ ఫీవర్ వచ్చి చనిపోయాడు. ఆ అబ్బాయి చనిపోతూ మా మేడం నాతో మాట్లాడాలి, మా మేడం నేను గుడ్ బాయ్ అనాలి అని రాసుకున్నాడు. ఆ రాసుకున్నటువంటి చీటీ తీసుకొచ్చి వాళ్ళ హెడ్ మాస్టర్ చూపించి మా మేడం నన్ను గుడ్ అనాలి, మా మేడం నన్ను గుడ్ బాయ్ అనాలి అని రాసుకున్నాడంట. అప్పుడు ఆ మేడం మనసు కరిగిపోయింది, బాధపడింది, ఆమె ఏడ్చుకునింది. చాలా తప్పు చేశానురా నేను, నువ్వు నల్లగా ఉన్నావని డ్రెస్ మాసిపోయిందని నేను నిన్ను విసుక్కున్నాను, కానీ నేనంటే నీకు ఎంత ప్రేమో, నా దగ్గర నువ్వు గుడ్ బాయ్ అనిపించుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తావో నేను నీకు న్యాయం చేయలేకుండా పోయినాను, నన్ను క్షమించని చెప్పేసి ఆమె ఆ రోజు నుంచి పిల్లల్ని అందరినీ కూడా సమానంగా నేర్చుకుంది. వీడియో వాళ్ళందరికీ కాకుండా ఏమేమి నేర్చుకున్నాను కదా ఆర్టిస్ట్లో సమ్మర్ క్యాంప్లో ఏం నేర్చుకున్నాను కదా స్టోరీ సార్ ఒక స్టోరీ చెప్పు. నేను ఇంకా నేను నేర్చుకున్న స్టోరీ పడుతుంది చెప్పు. ఉప్పు చూసాను కదా, సాల్ట్ చూసినా కర్పూరం చూసినా రెండు ఒకే విధంగా ఉంటాయి కలర్లు చూస్తే, అవునా కదా? దాని టేస్ట్ చూస్తే ఉప్పుగా ఉంటుంది, కర్పూరము కొంచెం ఘాటుగా కారంగా ఉంటుంది. అదేవిధంగా మనుషుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మంచి వాళ్ళతో మనం స్నేహం చేయాలి, చెడ్డ వాళ్ళతో మనము స్నేహం చేయకూడదు. చూసేదానికి మనుషులందరూ ఒకే విధంగా ఉంటారు. వీడు మంచోడు వీడు చెడ్డోడు అని బోర్డు రాస్తూ ఉంటారు కదా, బోర్డు ఏం పెట్టుకుని ఉంటారు కదా. కాబట్టి మంచిగా ఉన్నటువంటి వాళ్ళతో మనము స్నేహం చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి చేయాలి అనేది ఆ పద్యం యొక్క భావన. అర్థమైందా? వెరీ గుడ్, బాగా చెప్పారు. ఉప్పు కర్పూరము ఒక్క పోలికనందు చూడ జాడ వేరు పురుషులందు పురుషులు వేరే విశ్వరాము. పురుషులు అంటే మగవాళ్ళే కాదు, గుర్తుపెట్టుకునే ఆడవాళ్ళు కూడా మనుషులు. పురుషులు అంటే మనుషులందరూ కూడా, అర్థమైందా? వీళ్ళందరూ కూడా మన సమాజంలో ఉంటారు. ఈ సమాజంలో రకరకాల మనస్తత్వాలు, రకరకాల మనుషులు ఉన్నప్పుడు మనం మంచిని గ్రహించాలి, మంచి పనులు చేయాలి, మంచితో స్నేహం చేయాలి అని దాని మీనింగ్. ఓకే, వెరీ గుడ్.